పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఈ గన్ నాకు అవసరం లేదని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ సీన్ తలుచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఆవేశంగా ఆనాడు పవన్ మాట్లాడిన తీరు అందరినీ షాక్ గురిచేసింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహారం అప్పట్లో వెరీ హాట్ టాపిక్. అదో సెన్సేషన్. తమకు ప్రాణహాని ఉందని శ్రీజ దంపతులు మీడియా ముందే చెప్పడం, పవన్ కళ్యాణ్ గన్ను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మరణం వేళ యావత్ తెలుగు ప్రజలు ఈ ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. కొన్ని రోజులుగా లంగ్స్ డ్యామేజ్ తో బాధపడుతున్న శిరీష్ భరద్వాజ్ చనిపోయారు. చిరంజీవి రెండో కూతురు శ్రీజను ప్రేమించి పెళ్లి చేసుకున్న భరద్వాజ్ ఆ తర్వాత విడాకులు ఇచ్చారు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. విడాకులు తీసుకున్న భరద్వాజ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. మరోవైపు శ్రీజ కూడా రెండో పెళ్లి చేసుకున్నారు. 2007లో శ్రీజ ఇంట్లో అందరిని ఎదిరించి మరీ శిరీష్ భరద్వాజ్ ని పెళ్లి చేసుకుంది. చిరు ఇంట్లో వాళ్లు ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో ఆర్య సమాజ్ లో నాటకీయ పరిణామాల మధ్య శ్రీజ భరద్వాజ్ ఒక్కటయ్యారు. అప్పటికి శ్రీజ వయసు 19 మాత్రమే, భరద్వాజ్ వయసు 22. మానసికంగా మెచ్యూరిటీ లేని వయసులేవి. తమకు ప్రాణహాని ఉందని మీడియా ముందుకు వచ్చి రచ్చలేపిన ఈ జంట వివాహం చేసుకున్న తర్వాత కొద్ది కాలానికే విడిపోయారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శ్రీజ 2011లో చిరు ఇంటికి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత విడాకులు మంజూరు కావడం, శ్రీజ మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సంవత్సరాల గ్యాప్ లో జరిగిపోయింది. అటు భరద్వాజ్ కూడా 2019లో ఒక డాక్టర్ను పెళ్లి చేసుకున్నారు. ఇక భరద్వాజ్ ఏం జాబ్ చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు, కానీ ఆయన రాజకీయాల్లో కొన్నాళ్లు యాక్టివ్ గా కనిపించారు. బీజేపీలో అటు ఇటు తిరిగారు. 2014లో మోదీని కూడా మీట్ అయ్యారు. అయితే శ్రీజ భరద్వాజ్ విడాకుల ఎపిసోడ్ వార్తల కంటే అందరికంటే ఎక్కువగా గుర్తుండేది వారి పెళ్లి విషయాలే. ఎందుకంటే వీరి పెళ్లి వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందన్న ప్రచారం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. ఈ పరిణామాల మధ్య తమకు ప్రాణహాని ఉందని శ్రీజ దంపతులు మీడియా ముందు చెప్పడంతో పెద్ద రచ్చ జరిగింది. వెంటనే తన దగ్గర ఉన్న గన్ను పవన్ కళ్యాణ్ పోలీసులకు ఇచ్చేసి మీడియాతో మాట్లాడారు. ఆమె మేజర్, ఆమె కోరుకున్నది ఏదైనా చేసే హక్కు ఉంది. కానీ నిజమైన ప్రేమ అంటే పారిపోవడం కాదు, నిజాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం అంటూ పవన్ మీడియా ముందు డైలాగులు పేల్చారు. శిరీష్ శ్రీజ ఎపిసోడ్ ఆధారంగానే ఈవీవి సత్యనారాయణరావు దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఫిట్టింగ్ మాస్టర్ అనే సినిమా కూడా రూపొందింది. తల్లిదండ్రులను ఎదిరించి పిల్లలు పారిపోయి పెళ్లి చేసుకోవడం, మీడియా ముందుకు వచ్చి రక్షణ కల్పించాలని కోరడం లాంటి సీన్లు అన్ని శ్రీజ శిరీష్ వివాహానికి సంబంధించినవేనని సినీ అభిమానులు ఫీల్ అయ్యారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.